వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. హలో ఫ్రెండ్స్. ఓకే, ఈ పర్టికులర్ సెషన్లో మనం సో ఫార్ లాస్ట్ సెషన్స్లో వేరియబుల్ సపరబుల్ మెథడ్స్ నేర్చుకున్నాం. ఇంకా వేరియబుల్ సపరబుల్ మెథడ్ ఎవరైతే నేర్చుకోలేదో ముందు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, రైట్? సో ఈ పర్టికులర్ సెషన్లో మనం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, దాని యొక్క జనరల్ సొల్యూషన్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం, సరేనా? సో లుక్ ఎట్ దిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, అసలు హోమోజీనియస్ ఫంక్షన్ అంటే ఏంటి అనేది ఇక్కడ డెఫినేషన్ రాశాను. ఆ పర్టికులర్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ ఎలా రాయాలో, ఎలా చేయాలో మెథడ్ కూడా ఇక్కడ రాశాను. ఫస్ట్ దీన్ని మనం నేర్చుకుందాం. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ రెఫరెన్స్ నాన్న. జనరల్గా మమ్మల్ని ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్స్ మాత్రమే అడుగుతాడు, రైట్? సరే, ఎనీవే. సో ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy/dx = f(x, y) xyలతో ఒక ఫంక్షన్ ఏర్పడి అది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినప్పుడు ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ ఉంటే దాని హోమోజీనియస్ అని ఎప్పుడు చెప్తాం ఇన్ x and y? ఇఫ్ ద ఫంక్షన్ f(x, y) ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 0 ఇన్ x and y. సో ఈ డెఫినేషన్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దీని యొక్క జనరల్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే dy/dx = f(x, y) అనుకోండి. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. అంటే ప్రాబ్లం ఎలా చేయాలో ముందు మనం స్టెప్ వైజ్ ప్రొసీజర్ నేర్చేసుకుందాం. ఆ తర్వాత ఒక ప్రాబ్లం చెప్పేటప్పుడు ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ హోమోజీనియసా కాదా ఎలా చెక్ చేయాలో చెప్తాను, రైట్ ఫ్రెండ్స్? ఎనీవే, ఫ్రెండ్స్, సో సిన్స్ ద ఫంక్షన్ ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్, ఒకవేళ ఇచ్చిన ఫంక్షన్ హోమోజీనియస్ అయితే ఆఫ్ డిగ్రీ 0, డిగ్రీ అనేది ఆ పర్టికులర్ ఫంక్షన్కి 0 ఉంది. అలా అయితే వీ కెన్ రైట్, దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఫంక్షన్ని φ(y/x) ఫార్మాట్లో రాసుకోవచ్చు, రైట్? ఫంక్షన్ని φ(y/x), కొన్నిసార్లు x/y ఫార్మాట్స్ కూడా రాయొచ్చు, నో డౌట్. ఇది ఇలా అనుకున్నప్పుడు దీన్నే మనం ఈ విధంగా రాయొచ్చు. అప్పుడు ఈ రెండు ఈక్వేట్ చేయొచ్చు కదా నాన్న. dy/dx దీన్ని ఈక్వేట్ చేయొచ్చు కదా, రైట్? సో ఈక్వేట్ చేసాం. ఇప్పుడు ఈ y/x నేను v అనే టర్మ్ని అనుకుంటాను. లెట్ us టేక్ v = y/x. అప్పుడు x అటు వెళ్ళిపోయింది అనుకోండి, y = vx వస్తుంది. ఎస్ ఓ నో? ఓకే. అప్పుడు దీనికి మనం డెరివేటివ్ చేసామనుకోండి, వైకి డెరివేటివ్ చేస్తే dy/dx. vx అనేది uv ఫార్మాట్ కదా, కాబట్టి v × dx/dx అంటే 1, v × 1 ఈజ్ v ప్లస్ x × dv/dx. uv ఫార్మాట్లో చేసాం. ఇప్పుడు ఈ dy/dx ఈ 3 ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా, ఇది dy/dx, ఇది dv/dx. సో వీ కెన్ ఈక్వేట్ 3 and 4th ఈక్వేషన్స్, రైట్? సో ఈక్వేట్ చేస్తే v ప్లస్ x × dv/dx = φ(y/x) అంటే మనం ఏమనుకున్నాం, v తో రీప్లేస్ చేయండి, φ(v), రైట్? సో ఇప్పుడు x × dv/dx = φ(v). ఈ v అటు వెళ్ళింది అనుకోండి, φ(v - v) వస్తుంది, రైట్? సో v వేరియబుల్స్ అన్ని ఒక దగ్గరికి తీసుకురండి, x వేరియబుల్స్ అన్ని ఒక దగ్గర తీసుకురండి. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ మెన్షన్ హియర్. సో dx అటు వెళ్ళింది, 1/x వస్తుంది. ఈ φ(v - v) అనేది కిందకు వచ్చేసింది. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి సొల్యూషన్ అనేది ఒబ్టైన్ అవుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి ఎందుకు వెళ్ళాము అంటే, ఎప్పుడైతే ఫంక్షన్ వేరియబుల్ సపరబుల్ మెథడ్ కింద సాల్వ్ అవ్వట్లేదో దాన్ని సాల్వ్ చేసుకునే ఆ ప్రాసెస్లో ముందు మనం v = y/x అనుకుని అప్పుడు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇన్ ఆర్డర్ టు మేక్ ద పర్టికులర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వబుల్ త్రూ వేరియబుల్ అండ్ సపరబుల్ మెథడ్ వీఆర్ కన్సిడరింగ్ v = y/x. అర్థమైందా ఫ్రెండ్స్? సరే, దిస్ ఈస్ ద వే ఇన్ ఆర్డర్ టు అప్రోచ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు ఇది నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ అది హోమోజీనియస్ అవునా కాదా, దాని యొక్క డిగ్రీ ఎంత, ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం, రైట్ ఫ్రెండ్స్? ప్లీజ్ నోట్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఫంక్షన్ చూడండి. f(x, y) = x² + y² / x³ + y³. ఇది హోమోజీనియస్సా కాదా అనేది మనం ఇప్పుడు చెక్ చేయాలి కదా. ఇది ఎట్లా చెక్ చేస్తాం అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హోమోజీనియస్ అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎట్లా చేయాలి అంటే f(kx, ky) x ప్లేస్లో kx, y ప్లేస్లో ky సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు దాని యొక్క ఆర్డర్ ఎంతో కూడా మనకు తెలుస్తుంది. x ప్లేస్లో kx సబ్స్టిట్యూట్ చేయండి, kx² ప్లస్ y ప్లేస్లో ky సబ్స్టిట్యూట్ చేయండి, ky² డివైడెడ్ బై kx³ ప్లస్ ky³ కదా. చేసినప్పుడు ఇక్కడ ఏమొస్తుందన్న, k²x² ప్లస్ k²y² అంతేనా, రైట్ ఆర్ నాట్? డివైడెడ్ బై k³ ప్లస్ k³ రైట్? సో ఇక్కడ నేను k² కామన్ తీసాను అనుకోండి, x² ప్లస్ y² హోల్ డివైడెడ్ బై k³ కామన్ తీసాను అనుకోండి, x³ ప్లస్ y³, రైట్? ఒక k వస్తుంది డినామినేటర్లో. అప్పుడు నాకేమొస్తుందన్నా, x² ప్లస్ y² డివైడెడ్ బై k × x³ ప్లస్
వై క్యూబ్ వస్తుంది. దీన్ని ఎలా రాయొచ్చు? k పవర్ -1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివైడెడ్ బై ఏ వచ్చింది వై స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ కదా. అంటే ఇదే ఫంక్షన్ ఇక్కడ కూడా రిపీట్ అయ్యింది, కాకపోతే ఇక్కడ k పవర్ -1 ఉంది. దిస్ ఈజ్ హోమోజీనియస్, ద ఫంక్షన్ ఈజ్ హోమోజీనియస్, బట్ వాట్ ఈస్ ద డిగ్రీ నానా? డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు -1. డిగ్రీ ఈక్వల్స్ టు -1. k పవర్లో ఎంత ఉందో దాన్నే డిగ్రీ అని పిలుస్తాం అనమాట. దిస్ ఈజ్ అ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ -1. హోమోజీనియస్ ఫంక్షన్ అని ఎప్పుడు తెలిసింది? ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై ఈక్వల్స్ టు k పవర్ n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై రావాలి. ఇలా గనక వస్తే అంటే ఫంక్షన్లో కేఎక్స్ కేవై సబ్స్టిట్యూట్ చేసినప్పుడు k పవర్ n ఇంటూ ఫంక్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు దీన్నే హోమోజీనియస్ ఫంక్షన్ అంటాము. అయితే ఎన్ని ఏమంటామంటే డిగ్రీ అంటాం. ఒకవేళ మీరు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై వచ్చింది అనుకున్నా, అప్పుడు డిగ్రీ ఎంత? ఇదే ఫంక్షన్, సేమ్ ఫంక్షన్ వచ్చింది, ఎదుర కే ఫార్మాట్ ఏమీ రాకుండా. అంటే దాని అర్థం ఏంటంటే k పవర్ 0 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అని దాని అర్థం. ఎందుకని k పవర్ 0 అంటే 1 కదా, ఎస్ ఓనో అంటే అప్పుడు డిగ్రీ ఎంత? ఇప్పుడు డిగ్రీ ఒకవేళ ఈ విధంగా ఉంటే డిగ్రీ ఎంత అంటే 0. 0 ఈజ్ ద డిగ్రీ. సేమ్ ఫంక్షన్ వస్తే రిపీట్ అయితే ఎదుర ఏ కాన్స్టెంట్ రాకుండా. అర్థమైందా? దీన్నే హోమోజీనియస్ కేసెస్ అంటాం అనమాట. అయితే ఇంకొక కేసు మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇవి 2 ఎగ్జాంపుల్స్ మనం సాల్వ్ చేద్దాం. ఇవి హోమోజీనియస్ అయ్యాయా కాదా, హోమోజీనియస్ అయితే దాని డిగ్రీ ఎంత అనేది చూద్దాం. సి ఫ్రెండ్స్, సో హోమోజీనియస్ అంటే నేను ఏం చెప్పానా? ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో కేఎక్స్ కేవై సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పుకున్నాం. ఎస్ అవును, సరే. సో వై ప్లేస్లో కేవై సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి కేవై హోల్ స్క్వేర్ ప్లస్ కేఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పార్ -kx డివైడెడ్ బై కేవై, అంతేనా? హోల్ డివైడెడ్ బై కేఎక్స్ ప్లస్ కేవై, అంతే కదా. సో సాల్వ్ చేస్తే k స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, కేకే ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, మనకి ఈ పార్ -x/y మిగులుతుంది. ఎస్ అవును, డివైడెడ్ బై k కామన్ తీస్తే ఇక్కడ x ప్లస్ వై వస్తుంది. సో ఇక్కడ k స్క్వేర్ కామన్ తీసాను అనుకోండి న్యూమరేటర్లో, వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ పార్ -x/y వచ్చింది, డివైడెడ్ బై k ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఎస్ అవును, సో ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా నాకు ఏం మిగులుతుంది నాన్న? k ఇంటూ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పార్ -x/y డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై. అవునా కాదా? సో వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ -xy బై x/y డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై. ఇదే ఫంక్షన్ వచ్చింది కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా అంటే k ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై వచ్చింది. అవునా? దిస్ ఈజ్ హోమోజీనియస్. దెన్ వాట్ ఈస్ ద డిగ్రీ నానా? డిగ్రీ k పవర్ ఎంత ఉంది? k పవర్ 1 ఉంది, కాబట్టి డిగ్రీ ఈజ్ 1 హియర్. అర్థమైందా? సో నెక్స్ట్ ఇది చూడండి. సో మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు కాస్ ఎక్స్ ప్లస్ టాన్ వై ఉంది. సో ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై అంటాం, సబ్స్టిట్యూట్ చేయాలి. సో కాస్ కేఎక్స్ ప్లస్ టాన్ కేవై, అంతేనా? ఇందులో కామన్ తీయడానికి సాల్వ్ చేయడానికి ఏమన్నా ఉందా? సో కాస్ కేఎక్స్ కేర్ ఏమన్నా కామన్ తీస్తాం, తీయకూడదు, ఇది యాంగిల్లో ఉంది. సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు k పవర్ n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. దీనికి ఏం సాల్వ్ చేయలేం, అంటే దిస్ ఈజ్ నాట్ హోమోజీనియస్. అవునా కదా? దిస్ ఈజ్ నాట్ హోమోజీనియస్. ఈ విధంగా సాల్వ్ చేస్తాం అనమాట. రైట్ ఫ్రెండ్స్? అంటే ఈ విధంగా ఇచ్చిన ఫంక్షన్ హోమోజీనియస్సా కాదా అనేది చెక్ చేస్తాం. దిస్ ఈజ్ ద వే, ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ఎ క్వశ్చన్. సో ఇది ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. సాల్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు 2xy dy అంటున్నాడు కదా. సి ఇది ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్, ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. అయితే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ యూజ్ చేసి జనరల్ సొల్యూషన్ ఒబ్టైన్ చేయగలమా? జనరల్ సొల్యూషన్ ఒబ్టైన్ చేయడానికి వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఖచ్చితంగా వాడాలి. అయితే ఇక్కడ వేరియబుల్స్ని సపరేట్ చేయడానికి కుదరదు, ఎందుకంటే ఇక్కడ xy కలిసి ఉన్నాయి. అవునా కదా? కాబట్టి హోమోజీనియస్సా కాదా ఒకసారి చూసుకుని, హోమోజీనియస్ ఫంక్షన్ అయితే డిగ్రీ 0లో ఉందా లేదా చూసుకుని అప్పుడు మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎట్లా రాస్తానంటే, గివెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు 2xy dy. అవునా? సరే, ఇప్పుడు dy బై dx అంటే ఏం రాయించినానా? dy బై dx ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివైడెడ్ బై 2xy. అవునా కదా? సో ఇప్పుడు dy బై dx ఫార్మాట్ని మనం రాసాం. అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
సి ఇది ఫస్ట్ మనం హోమోజీనియస్ అక్కడ చెక్ చేయాలి కదా, అంటే ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై, అవునా కదా. సబ్స్టిట్యూట్ చేస్తే కేఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ కేవై హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ కేఎక్స్ ఇంటూ కేవై, అవునా కదా. అంటే కే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ వై స్క్వేర్ డివైడెడ్ బై 2k స్క్వేర్ ఎక్స్ వై, అవునా కదా. కే స్క్వేర్ కామన్ తీస్తే నాకు ఎంత వస్తుందన్నా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది డివైడెడ్ బై 2k స్క్వేర్ ఎక్స్ వై. కే స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్డ్. ఫైనల్గా నాకు ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 2xy. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. కానీ ఇక్కడ కే కాన్సెప్ట్ ఏం లేదు, అంటే కే పవర్ 0 ఉన్నట్టు, అంటే ఆర్డర్ ఈ 0 హియర్, ఆర్డర్ ఈ 0. కాబట్టి మనం ప్రొసీజర్ని ఫాలో అవ్వచ్చు, అవునా కదా. ఖచ్చితంగా మనం డెఫినేషన్లో ఏం చెప్పుకున్నాం, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డెఫినేషన్లో ఆర్డర్ 0 ఉండాలి అని చెప్పుకున్నాం, అవునా కదా. సరే, ఇప్పుడు మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. అంటే ఈ పర్టిక్యులర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ హోమోజీనియస్ మెథడ్ని యూజ్ చేసి చేయొచ్చు. అంటే లెట్ వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ అనే కాన్సెప్ట్ని మనం తీసుకోవచ్చు. వై ఈక్వల్ టు విఎక్స్ అనుకుని దాన్ని మనం ప్రొసీడ్ అవ్వచ్చు. అలాంటప్పుడు డివై బై డిఎక్స్ ఎంత అవుతుందనా, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ వస్తుంది, అంతే కదా. ఆల్రెడీ మనం ప్రొసీజర్లో చెప్పుకున్నాం, దీన్ని యూవీ ఫార్మాట్లో డిఫరెన్షియేట్ చేస్తే వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్, రైట్. ఓకే, సో వాట్ ఈస్ డివై బై డిఎక్స్ నానా, దిస్ ఈస్ డివై బై డిఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వాట్ ఈస్ వై, వై అంటే విఎక్స్ అనుకున్నాం కాబట్టి విఎక్స్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ ఎక్స్ ఇంటూ విఎక్స్, వై ప్లస్లో విఎక్స్ ఉంది సబ్స్టిట్యూట్ చేసాం, ఈక్వల్ టు వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్, అంతేనా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 2v ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్. ఎస్ అవును, ఇప్పుడు నేను ఎక్స్ స్క్వేర్ కామన్ తీసాను అనుకోండి, నాకు ఇక్కడ 1 ప్లస్ వి స్క్వేర్ వస్తుంది. ఎస్ అవును, 1 ప్లస్ వి స్క్వేర్ డివైడెడ్ బై 2v ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్డ్, వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్, అవునా కదా. సో ఇక్కడ ఏం మిగిలింది నాన్న, నాకు 1 ప్లస్ వి స్క్వేర్ డివైడెడ్ బై 2v ఈక్వల్స్ టు వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్, అవునా కదా. సో ఈ వి ఇటు తీసుకొచ్చాను అనుకోండి, అప్పుడు నాకు 1 ప్లస్ వి స్క్వేర్ డివైడెడ్ బై 2v మైనస్ వి ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ వస్తుందా, రైట్ ఆర్ నాట్. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ 1 ప్లస్ వి స్క్వేర్ మైనస్ 2v స్క్వేర్, ఎల్సిఎం చేస్తున్నాను, v ఇంటూ 2v డివైడెడ్ బై 2v ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్, అవునా. సో 1 ప్లస్ వి స్క్వేర్ మైనస్ 2v స్క్వేర్, v ఇంటూ 2v అంటే 2v స్క్వేరే కదా డివైడెడ్ బై 2v, ఓకే, ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్, రైట్. ఇప్పుడు దీన్ని ఇంకా మనం సాల్వ్ చేయాలి, రైట్. ఇంకా వేరియబుల్స్ని మనం సపరేట్ చేయలేదు, రైట్ ఆర్ నాట్. నౌ వీ హ్యావ్ టు సపరేట్ ద వేరియబుల్స్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మనం అప్పుడు మాత్రమే ఇంటిగ్రేషన్ని మనం అప్లై చేయగలుగుతాం, రైట్. సరే చూడండి జాగ్రత్తగా, ప్రతి స్టెప్ కేర్ఫుల్గా చేయాలన్నమాట. సో అప్పుడు మాత్రమే మనకి కరెక్ట్ సొల్యూషన్ వస్తుంది, రైట్. సో చూడండి ఇక్కడ ఏమొస్తుందన్న, v స్క్వేర్ మైనస్ 2v స్క్వేర్ ఈజ్ మైనస్ v స్క్వేర్, అంటే 1 మైనస్ v స్క్వేర్ డివైడెడ్ బై 2v ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్. ఇప్పుడు డివి దగ్గరికి ఇవన్నీ అటు తీసుకెళ్ళిపోదాం, డిఎక్స్ ఇంటి తీసుకొచ్చి ఎక్స్ ఇంటి తీసుకొచ్చేద్దాం, అప్పుడు ఎక్స్ వి వేరియబుల్స్ సపరేట్ అయిపోతాయి. ఎస్ అవును, వేరియబుల్ సపరబుల్ మెథడ్ చేసేయచ్చు. సో డిఎక్స్ ఇటు రావాలి అంటే ఈ ఎక్స్ కిందకు వచ్చేస్తే 1/x అవుతుంది. సో 2v డివైడెడ్ 2v అటు వెళ్ళిపోతుంది, 1 మైనస్ v స్క్వేర్ కిందకు వస్తుంది అటు సైడ్ వచ్చినప్పుడు, రైట్. ఇవి రెండు న్యూమరేటర్స్లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఇప్పుడు కూడా. నా ఇప్పుడు వేరియబుల్స్ సపరబుల్ అయిపోయాయి కదా, సో వీ కెన్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ వాట్ ఐ విల్ బి గెటింగ్, ఇంటిగ్రల్ 1/x dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 2v డివైడెడ్ బై 1 మైనస్ v స్క్వేర్ dv. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీనికి ఇంటిగ్రేషన్ ఎంత నాన్న, 2v డివైడెడ్ బై 1 మైనస్ v స్క్వేర్ ఉంది. 1 మైనస్ v స్క్వేర్కి డెరివేటివ్ కడితే 1కి 0, v స్క్వేర్కి 2v, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2v వస్తుంది. ఇక్కడ న్యూమినేటర్లో 2v ఉంది కానీ మైనస్ లేదు, అవునా. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆ మైనస్ ఇక్కడ పెట్టుకుంటాను. ఇప్పుడు f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x ఫార్మాట్లోనే ఉందా, దట్ ఈస్ నథింగ్ బట్ లాగ్ f ఆఫ్ x, అవునా కదా. కాబట్టి ఇంటిగ్రల్ 1/x ఎంత, లాగ్ x ఈక్వల్స్ టు మైనస్ దీని యొక్క ఇంటిగ్రేషన్ వచ్చేసి లాగ్ 1 మైనస్ v స్క్వేర్, అవునా. సో రెండు లాగ్స్లో ఉన్నాయి కాబట్టి కాన్స్టెంట్ కూడా మనం లాగ్ c అని రాద్దాం, రైట్ ఫ్రెండ్స్. ఓకే,
సో ఇప్పుడు చూడండి, log x ఈజ్ ఈక్వల్ టు log a మైనస్ log b, log a బై b అంటే log ఆఫ్ c డివైడెడ్ బై 1 మైనస్ v స్క్వేర్ వస్తుంది. అవునా? సో లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది, రెండు సైడ్స్ అదే ఉంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, c డివైడెడ్ బై 1 మైనస్ v స్క్వేర్, అంతే కదా. సో దీని నుంచి మళ్ళీ ఇంకేం రాస్తాం నాన్న, నాట్ ఇట్ ఓవర్ c. v అంటే ఏం చెప్పుకున్నాం, v ఈజ్ నథింగ్ బట్ దీని నుంచి v అంటే ఏం రాయొచ్చు, y బై x అనే కదా. x కిందకు వచ్చేస్తుంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఫైనల్గా. సో x ఈక్వల్స్ టు c డివైడెడ్ బై 1 మైనస్ y బై x హోల్ స్క్వేర్, v స్క్వేర్ అంటే. సో వాట్ ఐఎమ్ గెటింగ్ ఫైనలీ, c డివైడెడ్ బై 1 మైనస్ y స్క్వేర్ బై x స్క్వేర్. I will be getting c by x square minus y square by x square. x square పైకి వెళ్ళిపోతుంది, cx square by x square minus y square. This is nothing but x. ఒక x పోతుంది, అవునా కదా. సో 1 ఈక్వల్ టు cx డివైడెడ్ బై x స్క్వేర్ మైనస్ y స్క్వేర్. x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఇటు వచ్చేస్తే x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు cx. Right friends, this is the required general solution of the given particular differential equation. రైట్ ఫ్రెండ్స్, ఈ విధంగా పుట్ y ఈజ్ ఈక్వల్ టు vx అనే టర్మ్ని తీసుకుని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. అయితేనా కొన్ని కేసెస్లో ఏంటంటే ఇక్కడ మనం y ఈజ్ ఈక్వల్ టు vx అని తీసుకున్నాం, కొన్ని కేసెస్లో x ఈజ్ ఈక్వల్ టు vy అని కూడా తీసుకుంటారు. అది ఎప్పుడు తీసుకుంటారో ఎక్కడెక్కడ తీసుకుంటారో అనేది కూడా మనం కొంచెం కేర్ఫుల్గా చూస్ చేయాలన్నమాట, అర్థమైందా. సో ఇక్కడ నేను y ఈజ్ ఈక్వల్ టు vx అని ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ నాకు dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నానన్నా, dy బై dx ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ డివైడెడ్ బై 2xy వచ్చింది. ఇక్కడ dy బై dx వచ్చింది కాబట్టి dx బై dyగా తీసుకున్నాను అనుకోండి ఒకవేళ, అంటే ఇన్ ద సెన్స్ మీకు ఒకవేళ దీన్ని నేను dx బై dyగా తీసుకున్నాను అనుకోండి, dx బై dy చేసినప్పుడు నాకేమొస్తుందన్నా 2xy న్యూమరేటర్లో వస్తుంది, 2xy బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వస్తుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు vy అని తీసుకోండి, అప్పుడు ఏమవుతుందన్నా విత్ రెస్పెక్ట్ టు y చేయండి డెరివేటివ్, అప్పుడు ఏమొస్తుంది dx బై dy విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాను కాబట్టి ఏమొస్తుందన్నా v ప్లస్ y ఇంటూ dv బై dy అవుతుంది, అర్థమైందా. సో ఇక్కడ దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి, x ప్లేస్లో vy పెట్టండి, మీకు మళ్ళీ సేమ్ ఆన్సర్ వస్తుంది. రైట్, అంటే ఏ అప్రోచ్ అయినా మీరు ఫాలో అవ్వచ్చు. రైట్ ఫ్రెండ్స్, బట్ బీ కేర్ఫుల్ వైల్ యూ ఆర్ డూయింగ్ ద స్టెప్స్. ఓకేనా. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద ఇంకొన్ని మోడల్స్ మనం సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై బై.